రాష్ట్రంలోని యువత విద్యార్థులు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని మంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి సుమారు 300 మంది యువత విద్యార్థులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొనేందుకు భారీ బైక్ ర్యాలీగా బయలుదేరారు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థి విభాగ అధ్యక్షుడు పులగం సందీప్ రెడ్డి, యువజన విభాగ అధ్యక్షుడు మహమ్మద్ సయ్యద్ గౌస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మెగా డిఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి వివరాలను పరిశీలించి కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎన్నో ఆశలతో సిద్ధమైన వేలాది మంది యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. యువతకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత విద్యార్థులు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. బాధిత అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన వేమారెడ్డి యువత భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు ఇవాళ కోర్టు కూడా ఇచ్చింది. ప్రభుత్వానికి వెరిఫై చేయండి, ముందు వివరాలన్నీ కూడా ప్రభుత్వం కోర్టుకి దాఖలు చేయమని చెప్పి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది కోర్టులో. అయితే చాలా దుర్మార్గమైనటువంటి విధానం జరిగింది. చాలా మంది పిల్లలు ఉద్యోగాలు వచ్చేటటువంటి పిల్లలు కూడా చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈ రోజున దాదాపు 250 మంది యువకులంతా కూడా మరి వీళ్ళందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక మీరు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, వాళ్ళకి ఇచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల. ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బకాయి పడినటువంటి బకాయిలు ఈ రోజు వరకు కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. వీటిలన్నిట్లు కూడా చెల్లించి మరి వాళ్ళకి సర్టిఫికేట్లు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి అర్హత కూడా మరి సర్టిఫికేట్ లేకపోతే వచ్చే పరిస్థితులు కూడా లేవు. వీటిలన్నిట్లు కూడా అర్థం చేసుకుని యువకులంతా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన దాని మీద ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు పిల్లలంతా కూడా పోరాటం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గం నుంచి మరి యువకులంతా కూడా ధర్నాకి బయలుదేరుతా ఉన్నారు గుంటూరు జిల్లా ఆఫీస్ కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి డిఎస్సి మోసాల మీద, జరిగిన అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలని ఇవాళ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా యువత, విద్యార్థి లోకం వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా దగా గావించబడ్డ ఈ 2 సెక్షన్ పీపుల్ ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గం నుంచి రమారమి 250 నుంచి 300 వరకు పిల్లలు, విద్యార్థి విభాగం వాళ్ళు, యూత్ విభాగం వాళ్ళు గుంటూరు ధర్నాకి బయలుదేరుతున్న శుభ సందర్భంలో
మా పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఈ విద్యార్థి లోకానికి యూత్ లోకానికి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఫీజు రియంబర్స్మెంట్లు అట్లాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటూ మా పిల్లల్ని ఆశీర్వదించి గుంటూరుకు పంపించే కార్యక్రమం చేస్తున్నాం.